నమస్కారం. పెళ్లనుస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుదాం. చీఫ్ విప్. ఘనంగా కృష్ణ 82వ జయంతి. వినుకొండ కొండపై వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఘాట్ రోడ్డు పునర్నిర్మాణ పనులను ఈ రోజు కాబోయే ఆలయ నూతన చైర్మన్ అచ్యుత కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బాలాలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి హోమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి చారిత్రాత్మక చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా చేసి భక్తుల ఆకాంక్షను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. చాలా సంతోషకరమైనటువంటి రోజు, విశిష్టమైనటువంటి రోజు. ఈ రామలింగేశ్వర స్వామి గుడికి మళ్ళీ పనులు పునఃప్రారంభించడం జరిగింది. ఈ నిర్మాణం దిగ్విజయంగా జరగాలని, రేపు మాఘమాసం కల్లా పూర్తి చేయాలని ఒక ఆకాంక్షతోటి కమిటీ సభ్యులందరికీ బాధ్యత అప్పచెప్తా ఉన్నాము. అలాగే ఘాట్ రోడ్డు నిర్మాణం ఇంకా ఇప్పటికీ 25% మాత్రమే అయింది. ఇంకా 75% చేయాల్సిన పని ఉంది. ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలా, తార్ రోడ్ వేయాలా, అంటే సైడ్ వాల్స్ అవసరమైన కాడ నిర్మాణం చేపట్టాలా. అట్లాగే ఈ కొండ మీద కూడా ఈరోజు ఘాట్ రోడ్డు పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఒక పక్క రామలింగేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణానికి మళ్ళీ ఈరోజు పూజలు చేసి ప్రారంభించడం జరుగుతూ ఉంది. అలాగే ఘాట్ రోడ్డు పునర్నిర్మాణానికి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి 75% పెండింగ్ ఉంది. ఆ వర్క్లన్నీ పూర్తి చేయడానికి ఈరోజు మరి సంకల్పం చేసి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దేవుడు మళ్ళీ వినుకొండ ప్రజల యొక్క ఆశీస్సులతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో మరి ఇక్కడ నన్ను మళ్ళీ 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించడం, అట్లాగే చంద్రబాబు గారు నాకు ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చి పల్నాడు జిల్లాకి ఒక గుర్తింపు గౌరవాన్ని ఇవ్వడం, చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇది ఒక మహాక్షేత్రం. రామలింగేశ్వర స్వామి ఈ పుణ్యక్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేసి ఒక రాయలసీమ నుండి రాష్ట్రం మొత్తం ప్రజలు ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకునే విధంగా, ఇక్కడ పూజలు చేసుకునే విధంగా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలనేది సంకల్పం. అట్లాగే ఈ కొండ మీద అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అడిగిన వెంటనే 2 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మన దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో దీనికి అందరూ కూడా పట్టణంలో ఉన్నటువంటి అందరూ 5 మండలాలు, వినుకొండ నియోజకవర్గం, పల్నాడు జిల్లాలో వాళ్ళందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి, ఇక్కడ గుడి కొండ మీద దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా, ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, చేయూతనివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మరి మన వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా అందరికీ కూడా ఒక బాధ్యత ఉంది. మన రామలింగేశ్వర స్వామి గుడికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మరి శ్రీరామచంద్రుల వారు ఇక్కడ ఈ రామలింగేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారని చెప్పేసి ప్రతీతి. అలాగే జటాయు పక్షి శ్రీరాముడికి మొట్టమొదటిగా సీతమ్మ వార్త జాడ చెప్పినటువంటి కొండ, సీతమ్మ జాడ విన్న ఈ కొండ మీద విన్నారు కాబట్టి దీనికి విన్న కొండ అనేది ఒక పేరు వచ్చింది అనేది ప్రతీతి. ఆ విధంగా ఇది ఒక పుణ్యక్షేత్రంగా, మహాక్షేత్రంగా, ఒక పర్యాటక క్షేత్రంగా దీన్ని బాగా అభివృద్ధి చేయాలనేది సంకల్పం. దీనికి ఒక పక్క ప్రభుత్వం ద్వారా సహకారం ఉంటే, మరో పక్క ప్రజలందరినీ స్వచ్ఛందంగా బాధ్యత తీసుకొని ఈ నిర్మాణానికి సహకరించాల్సిందిగా, ఈ కొండ మీద అభివృద్ధికి, దేవాలయ నిర్మాణానికి అందరూ కూడా విస్తృతంగా విరాళాలు ఇవ్వడము, ఎవరికి చేతనైన సహాయం వాళ్ళు ఈ మహాయజ్ఞంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్నంలోని అరుణ థియేటర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ 82వ జయంతి సందర్భంగా కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ వినుకొండ అసోసియేషన్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ముందుగా అభిమాని స్టీఫెన్ కి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి కృష్ణకి నిజమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మానవ సేవా సమితి అధ్యక్షులు, కృష్ణ అభిమాన సంఘం నాయకులు పివి సురేష్ బాబు మాట్లాడుతూ, వినుకొండ పట్నంలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మక్కన మల్లికార్జునరావు, చైర్మన్ దస్తగిరి, కౌన్సిలర్లు సహాయ సహకారంతో విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఈరోజు మనందరి అభిమాన హీరో సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ 82వ జయంతి వేడుకలను
అరుణహాల్ థియేటర్ నందు మహేష్ బాబు సినిమా అయినటువంటి కలేజా సినిమా ఈ హాల్లో ఉన్నందువలన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వినుకొండ వారి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ గారికి పూలమాలలతో నివాళులర్పించి కేక్ కటింగ్ కార్యక్రమం చేసి కృష్ణ అభిమాని అయినటువంటి స్టీఫెన్కి కృష్ణ అభిమానులందరూ కలిసి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ భౌతికంగా మన వందు లేకపోయినప్పటికీ మా మనసుల్లో ఆయన ఎప్పుడూ ఉంటాడని, అదేవిధంగా సూపర్ స్టార్ నరశేఖర్ కృష్ణ గారి కంస విగ్రహాన్ని వినుకొండ పట్టణంలో పెట్టుకోవడానికి ఈరోజు కృష్ణ అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరం కూడా తీర్మానించుకున్నాం. మేమందరం కూడా మన శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ వారి సహకారంతో వినుకొండ పట్టణంలో సూపర్ స్టార్ కృష్ణ కంస విగ్రహాన్ని త్వరలో చేపడతామని, దానికి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన వినుకొండలో మన అరుణ హాల్లో కలేజా రిలీజ్ సందర్భంగా సెకండ్ రిలీజ్ సందర్భంగా మన అయ్యప్పరెడ్డి గారి మేనేజ్మెంట్ గారి ఆశీస్సులతోటి, అలాగే మా సూపర్ స్టార్ కృష్ణ అండ్ మహేష్ బాబు అభిమానులు ఎంతోమంది వినుకొండలో ముందు నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ అంటే పడిసచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అతని 82వ జయంతి సందర్భంగా మా మిత్రులందరూ కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాదు ముందు రోజుల్లో వచ్చే సంవత్సరం కల్లా వినుకొండలో మహేష్ బాబు కానీ సూపర్ స్టార్ కార్యక్రమాలు కానీ భారీ ఎత్తున జరుపుతాము ఈసారి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నుంచి ఎవరి పనుల మీద వాళ్ళు ఉండి దూరంగా ఉంటున్నాం మేము. కానీ రేపు అందరూ కలిసి పకడ్బందీగా మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు అన్నా వినుకొండలోనే కాదు జిల్లాలోనే చెప్పుకునేటట్టు కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం 3 పువ్వులు 6 కాయలుగా అమలవుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ప్రతి నెల 1వ తేదీనే 65 లక్షల మందికి ఉదయమే తలుపు తట్టి మరి పింఛన్లు ఇస్తున్నారని, 1వ తేదీ సెలవు అయితే ముందు రోజే లబ్ధిదారులకు పింఛన్ అందిస్తూ ఉండడం ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి మనసుకు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వంలో పింఛన్లు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయం, అర్హుల పేర్లు కూడా తొలగించిన పరిస్థితుల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రాగానే సీఎం చంద్రబాబు మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషమిస్తోందన్నారు. అనంతరం పట్నంలోని 26వ వార్డులోని కట్టకింద బజార్ ప్రాంతంలో చీఫ్ విప్ జీవి పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. మండల కేంద్రమైన నూజెండ్లలో జెనిత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజెండ్లలో ఇటువంటి స్కూల్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మంచి విద్యను ఇక్కడ విద్యార్థులకు అందించాలని ఈ సందర్భంగా నూతన మేనేజ్మెంట్ వారికి తెలియజేసి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం యోగిరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వార్ల ప్రతిష్టా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ మండలంలోని యోగిరెడ్డిపాలెం గ్రామంలో దేవాలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన గ్రామస్తుల భక్తికి ఐక్యతకు నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే వినుకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించి వందలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేదా ఇతర డిపార్ట్మెంట్ అన్ని కలిపి 35% అయితే ఒక్క మార్కెటింగ్ రంగం నుండి వెళ్ళిన వాళ్ళు సిఇఓలు 65% ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీల్లో సిఇఓల్ని పరిశీలించినట్టయితే 65% వాళ్ళు దే కేమ్ ఫ్రమ్ మార్కెట్. సో కాబట్టి
మార్కెటింగ్ లో కూడా జాయిన్ అవ్వడానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ముందు ప్రయత్నం చేయండి, కష్టపడండి. కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో మొదటి శాలరీ తక్కువ ఉన్న ఆలోచించద్దు. ఒక 5 years కష్టపడితే ఒక 40,000 శాలరీకి వెళ్తారు. అలాగే ఒక 10 years కష్టపడితే మోర్ దాన్ 1 lakh డ్రా చేస్తారు సక్సెస్ అయినటువంటి వాళ్ళు. అంటే మార్కెటింగ్ లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఇంకొక ఆల్టర్నేట్ జాబ్ కి వెళ్తారు. సో సక్సెస్ అయిన వాళ్ళు 15 years తర్వాత నెలకి 3 లక్షలు డ్రా చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ టాలెంట్ ని బట్టి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్. సో మీ హార్డ్ వర్క్, మీ టాలెంట్ ని బట్టి రిజల్ట్ ఉంటుంది. సో అంటే సంవత్సరానికి 50 లక్షల పైన ఎర్న్ చేసే వాళ్ళు ఉంటారు మార్కెటింగ్ లో 15 years పైన. మా కంపెనీలో అయితే మోర్ దాన్ 1 crore డ్రా చేసే వాళ్ళు కూడా ఉన్నారు సంవత్సరానికి. సాఫ్ట్వేర్ రంగం కంటే కూడా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు మా కంపెనీలో. సో టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్లు ఇస్తారు, గుర్తింపు ఇస్తారు. వాళ్ళకి అంటే ఎవ్రీ 2 years కి వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి ప్రమోషన్లు ఉంటాయి. సో పుష్కల అగ్రిటెక్ అలాగే షణ్ముఖ అగ్రిటెక్ నుండి వచ్చినాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ప్రాంతంలో పెట్టాలి, కొంతమందికి జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని కోరటం జరిగింది. అందుకే వాళ్ళు మిగిలిన కంపెనీస్ వాళ్ళతో పాటు ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక మండల హెడ్ క్వార్టర్, ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఇస్తారు. నేను వినుకొండలోనే ఉండాలి, వినుకొండలోనే పనిచేయాలి అంటే ఇక్కడ అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్తాను. మరి హిందీ రాదు కాబట్టి కనీసం తెలుగు ఏరియా అయితే చాలు, అది తెలంగాణ పర్లేదు, రాయలసీమ అయినా పర్లేదు, కోస్తా ఆంధ్ర అయినా పర్వాలేదు అనే విధంగా మీరు ఉంటే ఎక్కడైనా అవసరమైతే రేపు ట్రాన్స్ఫర్ ఇస్తే ఇంకో చోటకైనా వెళ్ళాలి. సో ఈ రోజు IAS ఆఫీసర్లే, కలెక్టర్లే ట్రాన్స్ఫర్ ఇస్తే 2 years ఒక చోట, నెక్స్ట్ ఇయర్ ఇంకో చోట ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తుంది. RDOలు పెద్ద పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ రోజు ట్రాన్స్ఫర్స్ మీద వెళ్ళాల్సి వస్తుంది. అంటే నేను వినుకొండలోనే ఉద్యోగం చేయాలంటే తక్కువ జీతానికి జీవితాంతో ఎట్టి చాకరీ చేయాలి. మీరు ఎట్టి చాకరీ చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి తక్కువ జీతాలు పని చేయొద్దు. టాలెంట్ తో బాగా కష్టపడండి, పై వాళ్ళతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి. మీకు ప్రమోషన్ వచ్చినాక ఇటు కింద మీ కింద పనిచేసే వాళ్ళని ప్రేమగా చూసుకోండి, బాగా సపోర్ట్ ఇవ్వండి. అంచెలంచెలుగా మీరు ఎదగాలని కోరుకుంటున్నాను. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.